మనము ఈరోజు చెప్పుకోబోయేటటువంటి టాపిక్ పేరేమని చెప్పుకున్నాం? క్లాసిఫికేషన్ లేదా ఆడ్ వన్ అవుట్. తెలుగులో అయితే భిన్న పరీక్ష అంటాం. పేరులో ఉన్నట్టుగా అక్కడ 5 ఆప్షన్స్ ఇస్తాడు. 5టిలో 4 ఒక రకంగా ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, వేరుగా ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. అలాంటి దాన్ని మనము గుర్తుపట్టాలి. ఉన్నటువంటి క్వశ్చన్లో ఉండే 5 ఆప్షన్లో 4 ఒకే కేటగిరీ, ఒకే రకమైన లేదా ఒకే వస్తువు నుంచి వచ్చేవి ఆ విధంగా ఉంటాయి, ఒకటి భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకి మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, పాట్నా. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, పాట్నా. దీనిలో భిన్నమైనది ఏదో గుర్తించండి, కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. వెరీ గుడ్, పాట్నా అనేది. ఎందుకంటే మిగతా 4 రాష్ట్రాల పేర్లు, ఇది రాష్ట్రం కాదు, వేరే టౌన్ కావచ్చు, ఇక వేరే కావచ్చు, కానీ 4 ఒక కేటగిరీ, ఒకటే ఒక కేటగిరీ. ఇట్లా గుర్తించాలి. ఆడ్ వన్ అవుట్ అంటాం దాన్ని. తెలుగులో భిన్న పరీక్ష లేదా క్లాసిఫికేషన్ అంటాం ఇంగ్లీష్లో. అర్థమైనట్టుంది ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి. పాలు, పెరుగు, బటర్, నెయ్యి, నూనె. వెరీ గుడ్. ఆయిల్. మిగతా పాలు, పెరుగు, బటరు, నెయ్యి అనేవి ఒక కేటగిరీకి చెందినవి, అవన్నీ సిమిలర్, పాల నుంచి వచ్చేవి. ఆయిల్ అనేది ఇస్ ద డిఫరెంట్. ఇలా ఉంటాయి. బట్ ఇంత సింపుల్ గా కొన్ని ఉండొచ్చు. కొన్ని ఎట్లుంటాయంటే ఈ మెంటల్ అబిలిటీలో కొన్ని డైరెక్ట్ చూసిన వెంబడే చేయగలిగే క్వశ్చన్లు ఉంటాయి, కొన్ని కొన్ని ఎక్కువగా మన మైండ్ కు పనిచెప్పేటట్టుగా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి చేయాలంటే వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. నేర్చుకోవడం వేరు. ఇప్పుడు నేను ఒక 1 అవర్ క్లాస్లో మాక్సిమం అంటే మనం 10 క్వశ్చన్స్ డిస్కస్ చేయొచ్చు. ఆ 10 క్వశ్చన్స్ విని అక్కడితో వదిలేస్తే మెంటల్ అబిలిటీలో మార్క్స్ స్కోర్ చేయలేరు. నేను ఇక్కడ 10 చెప్తే మీరు ఒక 100 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయాలి, లేదంటే మీకు ఇచ్చిన బుక్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. దెన్ యూ విల్ గెట్ కంప్లీట్ ఐడియా అబౌట్ దట్ టాపిక్. ఆడ్ వన్ అవుట్, భిన్న పరీక్ష అని మనం చెప్పుకున్నాం కదా. 4 అయితే 4, 5 అయితే 5 ఆప్షన్స్ ఇస్తాడు. అందులోంచి డిఫరెంట్ వన్ అనేది మనం గుర్తుపట్టాలి. సో చూద్దాం. క్వశ్చన్స్. క్యారెట్, బంగాళదుంప, క్యారెట్, బంగాళదుంప, టొమాటో, అల్లం. సో ఇక్కడ ఇచ్చినటువంటి దీంట్లో ఏది విభిన్నమైంది, విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్? జాగ్రత్తగా క్వశ్చన్ చూసి దాని యొక్క ఆన్సర్ చెప్పండి. సింపుల్ గానే ఉంటాయి, బట్ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే చేయగలుగుతారు. సో ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది బంగాళదుంప. ఎందుకంటే వెయిట్ సారీ, బంగాళదుంప కాదు, టొమాటో. టొమాటో అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే
క్యారెట్, బంగాళదుంప, అల్లం, ఇవి మూడు కూడా భూమి లోపల పండుతాయి, అండర్ ద గ్రౌండ్. టొమాటో అనేది భూమి పైన పండుతుంది. సో ఈ మూడు ఒక కేటగిరీకి చెందినవి. టొమాటో అనేది మూడింటి కంటే డిఫరెంట్. ఇలా ఉంటాయి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ను బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. book. First one is book, second one paper, third one pencil, fourth one pen. Which one is odd one? Pustakam, paper, pencil, pen. ఈ క్రింది ఉన్నటువంటి నాలుగిట్లో ఏది విభిన్నంగా ఉంది? జాగ్రత్తగా ఆలోచించండి. చూడడానికి మనం రెగ్యులర్ గా యూజ్ చేసేవే, కానీ సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి which one is odd one? బుక్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బుక్ అనేది కరెక్ట్. ఎందుకు కరెక్ట్? ఫస్ట్ అయితే కరెక్ట్ ఆన్సర్ టిక్ చేస్తున్నాం మనం. బుక్ అనేది కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే పేపరు, పెన్సిల్, పెన్ ఇవన్నీ కూడా రాయడానికి ఉపయోగించేవి. బుక్ అనేది రీడింగ్ పర్పస్. బుక్ ఈజ్ ఫర్ రీడింగ్, వేర్ రిమైనింగ్ త్రీ ఆర్ రైటింగ్. రిమైనింగ్ త్రీ ఆర్ రైటింగ్. ఇవి ఇక్కడ కూడా ఫస్ట్, సెకండ్, ఫోర్త్ ఇవి భూమి లోపల పండేవి. భూమి లోపల. ఇది మాత్రం భూమి పైన పండేది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3. గంట మీన్స్ హవర్. నిమిషం సెకండ్, కాలం. హవర్, మినిట్, సెకండ్, టైం. హవర్, మినిట్, సెకండ్, టైం. సో సింపుల్ గా ఉంది, అందరు చెప్పేస్తున్నారు. ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే మిగతా 3 అనేవి టైంలో ఉన్నటువంటి పార్ట్స్, సబ్ పార్ట్స్. టైం హార్ కానీ, మినిట్ కానీ, సెకండ్ కానీ, గంట, నిమిషం, సెకండ్ ఇవన్నీ కాలంకి సంబంధించినవి కాబట్టి ఇవి మూడు ఒకదానికి రిలేటెడ్, ఇవి ఒకటి డిఫరెంట్. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్లో ఎక్కువగా 5 ఆప్షన్స్ ఉన్నాయి వస్తాయి, 4 కాదు. 5 ఆప్షన్స్ ఉంటాయి. ఖచ్చితంగా 5 ఆప్షన్ పైన ప్రాక్టీస్ చేయాలి. సో అవి కూడా చేద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్, ఫాక్స్, ఊల్ఫ్. ఫాక్స్ అంటే నక్క, ఊల్ఫ్ అంటే తోడేలు, జాకల్, డీర్, ప్యాంథర్. 5 ఆప్షన్లది ప్రాక్టీస్ చేయాలి. మీకు ఎగ్జామ్లో 5 ఆప్షన్స్ ఉంటాయి. విచ్ వన్ ఈస్ కరెక్ట్? ఫాక్స్, వుల్ఫ్, జాకల్, డీర్, ప్యాంథర్. సో 5 ఇది ఇది ఆన్సర్. బికాజ్ ఎందుకంటే ఇది శాకాహార జీవి, వెజిటేరియన్. మిగతావన్నీ నాన్ వెజిటేరియన్. ఇది వెజిటేరియన్, మిగతావన్నీ కూడా నాన్ వెజిటేరియన్, మాంసాహార జంతువులు. సో ఇలా డిఫరెన్స్ ను ఆడ్ వన్ ని పిక్ చేయాలి. నెక్స్ట్, హౌస్, కాటేజ్, స్కూల్, ప్యాలెస్, హట్. ఇల్లు, కాటేజ్ అంటే కాటేజ్ అంటాం మనం, దాన్ని ఎక్కువ వాడేది. స్కూలు, ప్యాలెస్, హట్. వర్డ్ డిఫరెంట్ గా ఉంటే మనకు అదే గుర్తు వస్తుంది. అరే ప్యాలెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కానీ, ప్యాలెట్ కానీ హట్ అంటే డిఫరెంట్ గా, వర్డ్స్ డిఫరెంట్ కాదు. ఇక్కడ ఉండాల్సింది ఏంటి? ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే వర్డ్స్ డిఫరెంట్ గా ఉన్నది పిక్ చేస్తున్నారు. అలా పిక్ చేయొద్దు, రిలేషన్ గుర్తుపట్టాలి. ఈ హౌజ్, కాటేజ్, ప్యాలెస్, హట్, ఈ 4 కూడా మనం నివసించడానికి ఉపయోగపడేవి. స్కూల్ అనేది మనము చదువుకోవడానికి ఉపయోగపడేది. మిగతా 4 మనం ఉండడానికి ఉపయోగపడేది. స్కూల్ అనేది చదువుకోవడం కోసం ఉపయోగపడేది. సో థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పైనాపిల్, బనానా, మాల్టా, లెమన్, ఆరెంజ్. విచ్ వన్ ఈస్ ఆడ్ వన్? డిఫరెంట్ గా ఉన్నదేంటి? డిఫరెంట్ గా ఉన్నటువంటిది ఏంటి? చూసి కరెక్ట్ చూసి ఆన్సర్, తొందరపడకుండా ఆన్సర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బనానా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బనానా. ఎందుకు అంటే ఈ పైనాపిల్ కానీ, మాల్టా కానీ, లెమన్ కానీ, ఆరెంజ్ కానీ ఇవన్నీ సి విటమిన్ కి సంబంధించినటువంటి ఫ్రూట్స్. బనానా అనేది మిగతా వాటికంటే డిఫరెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ మ్యాథమెటిక్స్,
ట్రిగనోమెట్రీ, జియోమెట్రీ, ఆల్జిబ్రా, arithmetic. Which one is odd one out? ఏది విభిన్నమైంది? మిగతా వాటి కంటే డిఫరెంట్ ఏంటి? ఆన్సర్ ఫస్ట్ వన్. ఎందుకంటే ఈ ట్రిగనామెట్రీ, జామెట్రీ, ఆల్జిబ్రా, అర్థమెటిక్ ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ లో పార్ట్స్, బ్రాంచెస్. మ్యాథమెటిక్స్ యొక్క వేరు వేరు బ్రాంచెస్ ఇవన్నీ కూడా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మ్యాథమెటిక్స్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. మ్యాథమెటిక్స్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8. ఫస్ట్ ఆప్షన్ పౌండ్, ఎన్, ఔన్స్, ఫ్రాంక్, డాలర్. ఏది విభిన్నమైంది? విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్ అవుట్? విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్ అవుట్? నిన్న నేను మీకు చెప్పిన కదా, అవి నేర్చుకుంటే ఈ చాప్టర్ కి కూడా యూజ్ అవుతుంది. ఈ క్వశ్చన్ అందరు తప్పు పంపిస్తున్నారు, అందరూ రాంగ్. సో ఎవరైతే 3 అని పంపించారో అది కరెక్ట్. ఎందుకంటే ఈ పౌండ్, ఎన్, ఫ్రాంక్, డాలర్ ఇవన్నీ వివిధ దేశాల యొక్క కరెన్సీస్. మన ఇండియాలో రూపీ అనేది ఎలా ఉంటుందో అట్లా వివిధ కంట్రీస్ యొక్క కరెన్సీస్. ఈ ఔన్స్ అనేది ఒక్కటి మాత్రం వెయిట్ మెజర్ చేసేది. మనం ఇక్కడ కేజీ, గ్రామ్స్, మిల్లీగ్రామ్స్ ఈ విధంగా చెప్తాం కదా. సో ఔన్స్ అనేది కూడా బరువు తూయడానికి ఉపయోగించేటటువంటి ఒక మనకేమంటాం పారామీటర్, కొలత. మిగతావన్నీ కూడా వివిధ దేశాల యొక్క కరెన్సీలు. రైట్. నెక్స్ట్. రేడియస్, డయామీటర్, ఆర్క్, డయాగ్నల్, టాంజెంట్. విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్ అవుట్? విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్ అవుట్? జాగ్రత్తగా ఆలోచించండి.
ఇవి మనకు జామెట్రీలో మ్యాథ్స్ లో వచ్చేటటువంటి వర్డ్స్ ఇవన్నీ కూడా. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆర్క్. కరెక్ట్, ఆర్క్ ఈస్ కరెక్ట్. బికాస్ ఈ రేడియస్ అనేది, మన రేడియస్ అంటే ఏంటి, సర్కిల్లో సో ఇది సర్కిల్ కదా, ఈ సర్కిల్లో మనకు ఇది సెంటర్, ఇది సెంటర్. ఈ సెంటర్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం రేడియస్ అంటాం. డయామీటర్ అంటే టోటల్ ఇక్కడ నుంచి అక్కడికి సెంటర్ ద్వారా గీసేటటువంటి లైన్ రేడియస్. రేడియస్ ను టచ్ అవ్వుకుంటూ వెళ్ళేటటువంటి లైన్ ని మనం ఏమంటామంటే డయామీటర్ అంటాం. సో ఇట్ ఈస్ కాల్డ్ డయామీటర్. టాంజెంట్, టాంజెంట్ అంటే ఈ సర్కిల్ కు టచ్ చేస్తూ ఒకటే పాయింట్ దగ్గర టచ్ చేస్తూ డ్రా చేసేటటువంటి లైన్ ని డయాగ్నల్ అంట, సారీ టాంజెంట్ అంటాం. డయాగ్నల్ అంటే ట్రయాంగిల్ కానీ, లేదంటే ఇప్పుడు స్క్వేర్ ఉంది, స్క్వేర్ లో 2 ఆపోజిట్ వర్టెక్స్ ఉంటాయి కదా, ఈ రెండింటిని కలిపితే దాన్ని డయాగ్నల్ అంటాం. ఆర్క్ అంటే మాత్రం మనము కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అది ఈ విధంగా మనం ఒక కంపాస్ తీసుకొని డ్రా చేస్తాం కదా. ఆర్క్ ఈజ్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్. సో ఏంటి డిఫరెన్స్ చెప్పండి? ఇవన్నీ కూడా స్ట్రేట్ లైన్స్. రేడియస్, డయాగ్నల్, సారీ డయామీటర్, ఇది డయాగ్నల్, ఇది టాంజెంట్. ఆర్క్ ఒకటి ఈ కర్వ్ షేప్ లో ఉంటుంది. ఆర్క్ ఈజ్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్. సో థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ఫస్ట్ ఆప్షన్ ఇంచ్, ఫుట్, ఇంచ్, ఫుట్, యార్డ్, మీటర్, క్వార్ట్. ఏది డిఫరెంట్? విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్ అవుట్? ఇక్కడ ఇచ్చినటువంటి 5 ఆప్షన్లలో ఏది డిఫరెంట్? విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్ అవుట్? మనం కొంచెం వర్డ్ డిఫరెంట్ అనిపించేసరికి అదే ఆన్సర్ అనుకుంటాం. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూడండి, ఏది ఆడ్ వన్ అవుట్. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ క్వార్ట్. ఎందుకంటే ఈ ఇంచ్, ఫుట్, యార్డ్, మీటర్ ఇవన్నీ మెజర్మెంట్ ను మెజర్ చేసేవి. క్వార్ట్ అనేది డిఫరెంట్. సో ఫిఫ్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th వన్, అడిషన్ సింబల్, సబ్ట్రాక్షన్ సింబల్, మల్టిప్లికేషన్ సింబల్, డివిజన్ సింబల్, ఈక్వల్ టు సింబల్. విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్? విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్? వెరీ గుడ్, సింపుల్ గానే ఉంది. బట్
ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇవి ఆపరేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఈ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే రెండు వాల్యూస్ కి ఈక్వలా కాదా అనేది చూపించడానికి ఉపయోగించేటటువంటి సింబల్. ఓకే, ఈ 4 ను బేసిక్ ఆపరేషన్స్ అంటాం. అడిషన్ చేయడానికి, సబ్స్ట్రాక్షన్ చేయడానికి, మల్టిప్లికేషన్, డివిజన్ చేయడానికి యూజ్ అవుతాయి. వెరస్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ది ఈ రెండు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్ అని చూపించడానికి అప్పుడు మనం ఈ సింబల్ వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ చంద్రుడు, మూన్. శనిగ్రహం, సాటర్న్ అంటాం ఇంగ్లీష్ లో. శుక్రగ్రహం, ఫోర్త్ వన్ భూమి, ఎర్త్. విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్? విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్? ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సింపుల్. ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రహాలు. చంద్రుడు మాత్రం ఉపగ్రహం. ఈ మూడు కూడా ప్లానెట్స్. ఇది సబ్ ప్లానెట్ అంటారా ఏమంటారు ఇంగ్లీష్ లో, ఐడియా లేదు నాకు. ఇవి మూడు గ్రహాలు, ఇది ఒకటి ఉపగ్రహం. కొన్ని చూడడానికి డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు, కొన్ని కొంచెం తొందరపడి తప్పు చేస్తే ఆన్సర్ అంటే ఈజీ క్వశ్చన్లు కూడా పోవడానికి స్కోప్ ఉంటుంది. అటు కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఉపాధ్యాయుడు, లెక్చరర్, ప్రొఫెసర్, విద్యార్థి. సో సింపుల్ గా చెప్పేయచ్చు, ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. బికాస్ టీచ్ చేసే వాళ్ళు వీళ్ళు, ఇతను లెర్నర్, విద్య నేర్చుకునేవాడు, వీళ్ళు విద్యను బోధించేవాళ్ళు. సింపుల్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్. హాస్పిటల్, ఫార్మసిస్ట్, నర్స్, డాక్టర్. విచ్ వన్ ఈస్ ఆడ్ వన్ అవుట్? ఇందులో విభిన్నమైంది ఏంటి? హాస్పిటల్, ఫార్మసిస్ట్. పదం ఫార్మసిస్ట్ కొత్తగా కనిపించేసరికి ఎక్కువ మంది 2 అని పంపిస్తున్నారు. బట్ 2 ఈజ్ రాంగ్. 2 రాంగ్. సెకండ్ వన్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్ ఈజ్ రాంగ్. ఫస్ట్ వన్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. ఫార్మసిస్ట్ అంటే మెడికల్ షాప్ లో ఉంటారు కదా, వాళ్ళని ఫార్మసిస్ట్ అంటారు. సో ఈ ఫార్మసిస్ట్, నర్సు, డాక్టర్ వీళ్ళంతా కూడా హాస్పిటల్లో ఉండే భాగాలు. అంటే అందులో హాస్పిటల్లో వీళ్ళంతా భాగం కాబట్టి హాస్పిటల్ ఒకటి డిఫరెంట్. సో 3 మిగతా దాంట్లో భాగమై ఉండడం,
లేదంటే 3 డిఫరెంట్‌గా ఉండి 3 సేమ్ ఉండి ఒకటి డిఫరెంట్‌గా ఉండడం ఇలాంటివే ఉంటాయి ఎక్కువ. నెక్స్ట్ ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, కంప్లీట్ రాయట్లేదు, హెచ్ అంటే హైడ్రోజన్ కదా, ఆల్కహాల్. విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్ అవుట్? రైట్. సో ఆల్కహాల్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే ఈ 3 ఏవైతే ఉన్నాయో ఇవి వాయువులు, గ్యాసెస్. ఇదొకటి లిక్విడ్. మిగతా 3 ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, దీస్ త్రీ ఆర్ ఇన్ దీస్ త్రీ ఆర్ గ్యాసెస్, వాయువులు. ఇది మాత్రము ద్రవము. ఆల్కహాల్ అనేది లిక్విడ్ షేప్ లో ఉంటుంది. సో ఇవి మనకు ఈ రోజు క్వశ్చన్స్. ఆడ్ వన్ అవుట్ లేదా క్లాసిఫికేషన్ అంటాం ఇంగ్లీష్ లో, తెలుగులో భిన్న పరీక్ష అంటాం. మీకు ఇచ్చినటువంటి మెంటల్ అబిలిటీ బుక్ లో దాదాపు 60 to 70 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా చూడకుండా, ఎందుకంటే జనరల్ గా ఏం చేస్తారంటే మీకు, సో ఇది ఆ, మీకు దీనికి సంబంధించినటువంటి ఆడ్ వన్ అవుట్ కానీ లేదంటే క్లాసిఫికేషన్, పదాల యొక్క భిన్న పరీక్ష డిఫరెంట్ గా ఉన్నది గుర్తించాలి. మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఏం చేయండి అంటే పెన్సిల్ తీసుకొని ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ టిక్ చేయండి. అప్పుడే చూడకండి, అన్ని చేసినాక మాత్రమే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆన్సర్స్ తో టాలీ చేసుకొని కరెక్ట్ ఉందా లేదా చూడండి. స్కూల్స్ ఓపెన్ అయినాక మీకు ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఇప్పటివరకు అయినటువంటి, ముందే చెప్తున్నాను నేను, 3-4 days ఉంది కాబట్టి. సండే వరకు హాలిడేస్ ఉన్నాయి. మండే రోజు స్కూల్ ఉంటుంది కాబట్టి ఆ రోజు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది.